Hello and welcome to our educational channel. Today, we are going to explore an interesting word and its related vocabulary. We'll be learning about astute and its synonyms and antonyms in both English and Telugu. This presentation will help you understand these words better and use them correctly in your daily conversations. నమస్కారం మరియు మా విద్యా ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన పదం మరియు దానికి సంబంధించిన పదజ్ఞానాన్ని అన్వేషిద్దాం. మనం అస్ట్యూట్ మరియు దాని సమానార్థకాలు మరియు వ్యతిరేకాల గురించి ఇంగ్లీషు మరియు తెలుగులో తెలుసుకుంటాము. ఈ ప్రదర్శన మీరు ఈ పదాలను బాగా అర్థం చేసుకోవడానికి మరియు మీ రోజువారీ సంభాషణలలో సరిగ్గా ఉపయోగించడానికి సహాయపడుతుంది. ఇంట్రొడక్షన్. Hello everyone. Welcome to our channel. Today, we'll explore the word astute and its synonyms clever, intelligent, wise, brilliant and antonyms dull, unintelligent, shallow, solid. We'll break down each word with Telugu meanings, usage tips, and examples in both languages. Let's get started. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం అస్ట్యూట్ అనే పదం మరియు దాని సమానార్థకాలు క్లెవర్, ఇంటెలిజెంట్, వైజ్, బ్రిలియంట్ వ్యతిరేకాలు డల్, అన్ఇంటెలిజెంట్, షాలో, సాలిడ్ గురించి తెలుసుకుందాం. ప్రతి పదానికి తెలుగు అర్థం, వాడుక విధానం మరియు ఉదాహరణలు ఇంగ్లీషు మరియు తెలుగులో చూద్దాం. స్టార్ట్ చేద్దాం. అస్ట్యూట్. లెట్స్ బిగిన్ విత్ our మెయిన్ వర్డ్ అస్ట్యూట్. అస్ట్యూట్ మీన్స్ తెలివైన, చురుకైన, వ్యూహాత్మకమైన. You should use astute when someone shows sharp insight in practical, strategic, or business situations. It's commonly used in formal settings like business meetings, news, or politics. You can use it as an adjective to describe people, decisions, or observations. It's particularly suitable for leaders, investors, negotiators, or analysts. For example, the astute investor bought stocks before the market boom. మార్కెట్ పెరుగుదల ముందు తెలివైన పెట్టుబడిదారుడు వాటాలు కొన్నాడు. మనం మన ప్రధాన పదంతో ప్రారంభిద్దాం. అస్ట్యూట్. అస్ట్యూట్ అంటే తెలివైన, చురుకైన, వ్యూహాత్మకమైన. మీరు అస్ట్యూట్ని వ్యాపారం, రాజకీయాలు, లేదా వ్యూహాత్మక నిర్ణయాలలో చురుకుగా ఆలోచించే వ్యక్తిని వర్ణించడానికి ఉపయోగించాలి. ఇది సాధారణంగా వ్యాపార సమావేశాలు, వార్తలు, రాజకీయ చర్చలు వంటి అధికారిక సందర్భాలలో ఉపయోగిస్తారు. మీరు దీనిని వ్యక్తులు, నిర్ణయాలు, లేదా వ్యాఖ్యలను వర్ణించడానికి విశేషణంగా ఉపయోగించవచ్చు. ఇది ముఖ్యంగా నాయకులు, పెట్టుబడిదారులు, చర్చకుదర్శులు, లేదా విశ్లేషకుల కోసం సరిపోతుంది. ఉదాహరణకు, మార్కెట్ పెరుగుదల ముందు తెలివైన పెట్టుబడిదారుడు వాటాలు కొన్నాడు. The astute investor bought stocks before the market boom. Clever. Now let's look at the first synonym, clever. Clever means తెలివైన, చురుకైన. Use clever for quick-witted, resourceful problem solving in everyday life. It's perfect for informal conversations, education, or puzzles. You can use it as an adjective for people, ideas, or tricks. It's commonly used for students, children, or inventors. For example, she gave a clever answer to the tricky question. ఆమె క్లిష్టమైన ప్రశ్నకు తెలివైన సమాధానం ఇచ్చింది. ఇప్పుడు మనం మొదటి సమానార్థకం చూద్దాం. క్లెవర్. క్లెవర్ అంటే తెలివైన, చురుకైన. మీరు క్లెవర్ని రోజువారీ జీవితంలో త్వరగా ఆలోచించి సమస్యలను పరిష్కరించే సందర్భాలలో ఉపయోగించాలి. ఇది అధికారిక సంభాషణలు, విద్య, పజిల్స్ కోసం పర్ఫెక్ట్. మీరు దీనిని వ్యక్తులు, ఆలోచనలు, లేదా మాయలకు విశేషణంగా ఉపయోగించవచ్చు. ఇది సాధారణంగా విద్యార్థులు, పిల్లలు, లేదా ఆవిష్కర్తల కోసం ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఆమె క్లిష్టమైన ప్రశ్నకు తెలివైన సమాధానం ఇచ్చింది. She gave a clever answer to the tricky question. Intelligent. Next is intelligent.
Intelligent means బుద్ధిమంతుడైన, తెలివైన. Use intelligent for high cognitive ability, learning, or academic success. It's appropriate in education, science, or IQ tests. You can use it as an adjective for people, systems like AI, or even animals. It's commonly used for scholars, scientists, or students. For example, dolphins are highly intelligent mammals. డాల్ఫిన్లు చాలా బుద్ధిమంతులైన క్షీరదాలు. తరువాత ఇంటెలిజెంట్. ఇంటెలిజెంట్ అంటే బుద్ధిమంతుడైన, తెలివైన. మీరు ఇంటెలిజెంట్ని అధిక మేధస్సు సామర్థ్యం, నేర్చుకోవడం, లేదా విద్యా విజయానికి ఉపయోగించాలి. ఇది విద్య, సైన్స్, ఐక్యూ పరీక్షలలో సరిగ్గా ఉపయోగించవచ్చు. మీరు దీనిని వ్యక్తులు, ఏఐ వంటి సిస్టమ్స్, లేదా జంతువులకు కూడా విశేషణంగా ఉపయోగించవచ్చు. ఇది సాధారణంగా పండితులు, శాస్త్రవేత్తలు, లేదా విద్యార్థుల కోసం ఉపయోగిస్తారు. ఉదాహరణకు, డాల్ఫిన్లు చాలా బుద్ధిమంతులైన క్షీరదాలు. Dolphins are highly intelligent mammals. Wise. Moving on to wise. Wise means జ్ఞానవంతుడైన, మేధావి. Use wise for deep judgment, experience, or moral decisions. It's commonly found in philosophy, advice, or elder guidance. You can use it as an adjective for people, choices, or advice. It's particularly suitable for elders, mentors, or philosophers. For example, the wise king ruled with justice. జ్ఞానవంతుడైన రాజు న్యాయంతో పాలించాడు. వాయిస్ కు వెళ్దాం. తెలుగులో వాయిస్ అంటే జ్ఞానవంతుడైన, మేధావి. మీరు వాయిస్ ని లోతైన తీర్పు, అనుభవం, లేదా నైతిక నిర్ణయాలకు ఉపయోగించాలి. ఇది సాధారణంగా తత్వశాస్త్రం, సలహా, లేదా పెద్దల మార్గదర్శకత్వంలో కనిపిస్తుంది. మీరు దీనిని వ్యక్తులు, ఎంపికలు, లేదా సలహాలకు విశేషణంగా ఉపయోగించవచ్చు. ఇది ముఖ్యంగా వృద్ధులు, గురువులు, లేదా తత్వవేత్తల కోసం సరిపోతుంది. ఉదాహరణకు, జ్ఞానవంతుడైన రాజు న్యాయంతో పాలించాడు. The wise king ruled with justice. Brilliant. Our last synonym is brilliant. Brilliant means ప్రతిభావంతుడైన, మేధోపజ్ఞ. Use brilliant for exceptional talent, creativity, or genius. It's appropriate in arts, science, or innovation. You can use it as an adjective for people, ideas, or performances. It's commonly used for artists, scientists, or innovators. For example, Einstein was a brilliant physicist. ఐన్స్టీన్ ఒక ప్రతిభావంతుడైన భౌతిక శాస్త్రవేత్త. మన చివరి సమానార్థకం బ్రిలియంట్. బ్రిలియంట్ అంటే ప్రతిభావంతుడైన, మేధోపజ్ఞ. మీరు బ్రిలియంట్ని అసాధారణ ప్రతిభ, సృజనాత్మకత, లేదా మేధస్సుకు ఉపయోగించాలి. ఇది కళలు, సైన్స్, లేదా ఆవిష్కరణలో సరిగ్గా ఉపయోగించవచ్చు. మీరు దీనిని వ్యక్తులు, ఆలోచనలు, లేదా ప్రదర్శనలకు విశేషణంగా ఉపయోగించవచ్చు. ఇది సాధారణంగా కళాకారులు, శాస్త్రవేత్తలు, లేదా ఆవిష్కర్తల కోసం ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఐన్స్టీన్ ఒక ప్రతిభావంతుడైన భౌతిక శాస్త్రవేత్త. Einstein was a brilliant physicist. Dull. Now let's explore the antonyms, starting with dull. Dull means mandagina, నిద్రావహమైన. Use dull for lack of interest, excitement, or mental sharpness. It's commonly used for boring lectures or slow learners. You can use it as an adjective for people, activities, or objects. It's often used for uninspired students or boring events. For example, the movie was so dull that I fell asleep. సినిమా చాలా మందగినదిగా ఉంది, నేను నిద్రపోయాను. ఇప్పుడు మనం వ్యతిరేకాలను అన్వేషిద్దాం. డల్ తో ప్రారంభిద్దాం. డల్ అంటే మందగిన, నిద్రావహమైన. మీరు డల్ ని ఆసక్తి, ఉత్సాహం, లేదా మానసిక చురుకుదనం లేకపోవడానికి ఉపయోగించాలి. ఇది సాధారణంగా విసుగుగా ఉండే ఉపన్యాసాలు లేదా నెమ్మదిగా నేర్చుకునేవారికి ఉపయోగిస్తారు. మీరు దీనిని వ్యక్తులు, కార్యకలాపాలు,
లేదా వస్తువులకు విశేషణంగా ఉపయోగించవచ్చు. ఇది తరచుగా ప్రేరణ లేని విద్యార్థులు లేదా విసుగుగా ఉండే కార్యక్రమాల కోసం ఉపయోగిస్తారు. ఉదాహరణకు, సినిమా చాలా మందగినదిగా ఉంది, నేను నిద్రపోయాను. The movie was so dull that I fell asleep. Unintelligent. Next is unintelligent. Unintelligent means తెలివిలేని, బుద్ధిలేని. Use unintelligent for lack of basic reasoning or learning ability. It's found in criticism, psychology, or casual remarks. You can use it as an adjective for people, decisions, or actions. It's commonly used for poor performers or foolish characters. For example, it was an unintelligent decision to invest without research. పరిశోధన లేకుండా పెట్టుబడి పెట్టడం బుద్ధిలేని నిర్ణయం. తరువాత unintelligent. Unintelligent అంటే తెలివిలేని, బుద్ధిలేని. మీరు unintelligent ని ప్రాథమిక తర్కం లేదా నేర్చుకునే సామర్థ్యం లేకపోవడానికి ఉపయోగించాలి. ఇది విమర్శ, మనస్తత్వశాస్త్రం, లేదా సాధారణ వ్యాఖ్యలలో కనిపిస్తుంది. మీరు దీనిని వ్యక్తులు, నిర్ణయాలు, లేదా చర్యలకు విశేషణంగా ఉపయోగించవచ్చు. ఇది సాధారణంగా పేలవమైన పనితీరు లేదా మూర్ఖపు పాత్రల కోసం ఉపయోగిస్తారు. ఉదాహరణకు, పరిశోధన లేకుండా పెట్టుబడి పెట్టడం బుద్ధిలేని నిర్ణయం. It was an unintelligent decision to invest without research. Shallow. Moving on to shallow. Shallow means లోతులేని, అల్పమైన. Use shallow for lack of depth in thought, emotion, or analysis. It's appropriate in art, relationships, or critiques. You can use it as an adjective for people, ideas, or discussions. It's commonly used for superficial thinkers or insincere people. For example, her analysis of the poem was shallow. కవితపై ఆమె విశ్లేషణ లోతులేనిదిగా ఉంది. షాలోకు వెళ్దాం. షాలో అంటే లోతులేని, అల్పమైన. మీరు షాలోని ఆలోచన, భావం, లేదా విశ్లేషణలో లోతు లేకపోవడానికి ఉపయోగించాలి. ఇది కళ, సంబంధాలు, లేదా విమర్శలలో సరిగ్గా ఉపయోగించవచ్చు. మీరు దీనిని వ్యక్తులు, ఆలోచనలు, లేదా చర్చలకు విశేషణంగా ఉపయోగించవచ్చు. ఇది సాధారణంగా బాహ్యమైన ఆలోచనాపరులు లేదా నిజాయితీ లేని వ్యక్తుల కోసం ఉపయోగిస్తారు. ఉదాహరణకు, కవితపై ఆమె విశ్లేషణ లోతులేనిదిగా ఉంది. Her analysis of the poem was shallow. Solid. Our last antonym is solid. Solid means గట్టి, దృఢమైన. Use solid for reliability but lack of sharpness, unlike astute. It's used for objects, structures, or simplistic people. You can use it as an adjective for physical things or unimaginative people. It's commonly used for dependable but uncreative workers. For example, he is a solid worker but not very innovative. అతను దృఢమైన కార్మికుడు, కానీ చాలా ఆవిష్కరణాత్మకంగా లేడు. మన చివరి వ్యతిరేకం సాలిడ్. సాలిడ్ అంటే గట్టి, దృఢమైన. మీరు సాలిడ్ని విశ్వసనీయత కానీ చురుకుదనం లేకపోవడానికి ఉపయోగించాలి, అస్ట్యూట్కి భిన్నంగా. ఇది వస్తువులు, నిర్మాణాలు, లేదా సాధారణ ఆలోచన గల వ్యక్తులకు ఉపయోగిస్తారు. మీరు దీనిని భౌతిక వస్తువులు లేదా ఊహాశక్తి లేని వ్యక్తులకు విశేషణంగా ఉపయోగించవచ్చు. ఇది సాధారణంగా విశ్వసనీయమైన కానీ సృజనాత్మకత లేని ఉద్యోగుల కోసం ఉపయోగిస్తారు. ఉదాహరణకు, అతను దృఢమైన కార్మికుడు, కానీ చాలా ఆవిష్కరణాత్మకంగా లేడు. He is a solid worker but not very innovative. Synonyms comparison. Now let's compare all the synonyms we've learned. This table shows the key differences between astute, clever, intelligent, wise, and brilliant. Astute is about strategic, shrewd insight, especially in business or politics. వ్యూహాత్మకమైన చురుకుదనం. Clever refers to being quick-witted and resourceful in everyday life. రోజువారీ జీవితంలో త్వరగా ఆలోచించేది. Intelligent describes high cognitive ability, often in academics or science.
అధిక మేధస్సు సామర్థ్యం. Wise indicates deep judgment from experience, especially in life or moral matters. అనుభవం నుండి లోతైన తీర్పు. Brilliant signifies exceptional genius, a talent, particularly in arts or innovation. అసాధారణ ప్రతిభ, మేధస్సు. ఇప్పుడు మనం నేర్చుకున్న అన్ని సమానార్థకాలను పోల్చుదాం. ఈ పట్టిక అస్ట్యూట్, క్లెవర్, ఇంటెలిజెంట్, వైజ్ మరియు బ్రిలియంట్ మధ్య ప్రధాన తేడాలను చూపిస్తుంది. అస్ట్యూట్ అనేది వ్యూహాత్మకమైన, చురుకైన అంతర్దృష్టి గురించి, ముఖ్యంగా వ్యాపారం లేదా రాజకీయాలలో. క్లెవర్ అనేది రోజువారీ జీవితంలో త్వరగా ఆలోచించే మరియు వనరులను సమర్థవంతంగా ఉపయోగించేది. ఇంటెలిజెంట్ అనేది అధిక మేధస్సు సామర్థ్యాన్ని వివరిస్తుంది, తరచుగా విద్య లేదా సైన్స్లో. వైజ్ అనేది అనుభవం నుండి లోతైన తీర్పును సూచిస్తుంది, ముఖ్యంగా జీవితం లేదా నైతిక విషయాలలో. బ్రిలియంట్ అనేది అసాధారణ మేధస్సు లేదా ప్రతిభను సూచిస్తుంది, ముఖ్యంగా కళలు లేదా ఆవిష్కరణలో. యాంటోనిమ్స్ కంపారిజన్. Now let's look at the antonyms comparison table. This shows the key differences between dull, unintelligent, shallow, and solid. Dull describes something boring or uninspired, like activities or people. విసుగుగా ఉండేది. Unintelligent refers to a lack of basic reasoning or foolishness. ప్రాథమిక తర్కం లేకపోవడం. Shallow indicates a lack of depth in thought or emotion. ఆలోచనలో, భావంలో లోతు లేకపోవడం. Solid describes something reliable but uncreative, like objects or simple people. విశ్వసనీయమైన కానీ సృజనాత్మకత లేనిది. ఇప్పుడు మనం వ్యతిరేకాల పోలిక పట్టికను చూద్దాం. ఇది డల్, అన్ఇంటెలిజెంట్, షాలో, మరియు సాలిడ్ మధ్య ప్రధాన తేడాలను చూపిస్తుంది. డల్ అనేది విసుగుగా ఉండే లేదా ప్రేరణ లేనిదాన్ని వివరిస్తుంది, కార్యకలాపాలు లేదా వ్యక్తుల వంటివి. అన్ఇంటెలిజెంట్ అనేది ప్రాథమిక తర్కం లేకపోవడం లేదా మూర్ఖత్వాన్ని సూచిస్తుంది. పాయింట్. షాలో అనేది ఆలోచన లేదా భావంలో లోతు లేకపోవడాన్ని సూచిస్తుంది. సాలిడ్ అనేది విశ్వసనీయమైన కానీ సృజనాత్మకత లేనిదాన్ని వివరిస్తుంది, వస్తువులు లేదా సాధారణ వ్యక్తుల వంటివి. పాయింట్. డబుల్ కొటేషన్. కన్క్లూజన్. That's it for today. We've covered astute and its synonyms, antonyms with Telugu meanings, usage tips, and examples. Remember, astute strategic sharpness, వ్యూహాత్మక చురుకుదనం. Clever quick wit, త్వరగా ఆలోచించేది. Dull boring, విసుగుగా ఉండేది. Solid reliable but not sharp, విశ్వసనీయమైన కానీ చురుకుదనం లేనిది. Thank you for watching. Don't forget to like, share, and subscribe for more vocabulary lessons. See you next time. ఈ రోజు ఇంతే. మనం అస్ట్యూట్ మరియు దాని సమానార్థకాలు, వ్యతిరేకాలను తెలుగు అర్థాలు, వాడుక సూచనలు, ఉదాహరణలతో చూశాం. గుర్తుంచుకోండి. అస్ట్యూట్ వ్యూహాత్మక చురుకుదనం. క్లెవర్ త్వరగా ఆలోచించేది. డల్ విసుగుగా ఉండేది. సాలిడ్ విశ్వసనీయమైన కానీ చురుకుదనం లేనిది. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని పదజ్ఞాన పాఠాల కోసం లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి సారి కలుద్దాం.